తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఈరోజు అభ్యర్థిగా ఉన్నారు సార్. ఇంకా రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం, సీనియర్ అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. వైకాపాలో స్థానిక సంస్థలు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి, కూటమిలో ఒక్కొక్క సీటు కోసం, ఒక కార్పొరేటర్ సీటు కోసం, ఒక మేయర్ సీటు కోసం పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఏమంటారు మీరు? కనపడుతుంది బ్రహ్మనాయుడు గారు. యాక్చువల్గా మీకు ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే రాజధాని వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు కూడా గత చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకు ముందు ప్రభుత్వంలో కానివ్వండి, అధికార పార్టీ ఏదంటే దానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక పరిస్థితిని మనందరం కూడా చూస్తూ వస్తున్నాం. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం వెంకటేష్ గారు, రైట్, వెంకటేష్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ వచ్చింది. మనతో టీడీపీ నుంచి మేడం విజయశేఖర రెడ్డి గారిని వారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు నమస్తే అండి. సింగళూరు గారు కనెక్ట్ అయ్యారు. సింగళూరు గారు వినిపిస్తున్నా వాయిస్ మీకు? కంటిన్యూ చేయండి. సో ఇవన్నీ కూడా ఒక ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్లేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను ఇది వైకాపాకి అనుకూలంగా ఉంటుంది, లేకపోతే ప్రతిపక్ష పార్టీకి అయినటువంటి వైకాపాకి అనుకూలంగా ఉంటుంది, లేదా కూటమి పార్టీలకు అనుకూలంగా ఉంటుందని చెప్పదలుచుకోలేదు. ఏదైతే ఈ పరిపాలన జరుగుతున్నటువంటి 2.5 సంవత్సరాల పరిపాలన, సుమారుగా కాస్త అటు ఇటుగా 2.5 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో, ఈ పరిపాలనకి ఒక రెఫరెండం లాగానే మనం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు మాత్రం మనం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇక పార్టీలకు సంబంధించి అభ్యర్థులు దొరుకుతారా దొరకరా అనేది ఆ పార్టీ యొక్క అధికార లేకపోతే అధ్యక్షులు చూసుకునేటువంటి ఒక వ్యవహారం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు కానివ్వండి, అట్ ద సేమ్ టైం నాకున్నటువంటి సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్టీకి కానివ్వండి, అభ్యర్థుల కొరత అయితే ఎక్కడా లేదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎలక్షన్లో ఇది బ్యాలెట్ ఓటింగ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా నిలబడి ఓట్లు వేయించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. దీనికి సమయార్థం చేయడానికి వైకాపా అధ్యక్షులు వారు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క సీటు కూడా ఏకగ్రీవం అవడానికి అవకాశం లేకుండా మీరు ప్రభుత్వం పైన పోరాటం చేయండి, ఎన్నికల్లో నిలబడండి అని చెప్తున్నారు. ఓకే, గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇంతకుముందు డిబేట్లో కూడా ఏం చెప్పారంటే, కూటమి నేతలు అప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం యొక్క పరిపాలన వల్ల, లేకపోతే ఎలక్షన్ చేసిన విధానం వల్ల అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, రిమైనింగ్ పార్టీలు కానివ్వండి, ఎన్నికలకి దూరంగా ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలకి దూరంగా ఉన్నాయని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన ఉంటుంది, ఎన్నికలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా పోటీ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మేము కూడా కూటమి పార్టీ యొక్క పరిపాలనకి రెఫరెండం గానే దీన్ని తీసుకుంటున్నాం అని చెప్పేసి అధికార పార్టీ వారు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల తీర్పు ఎటువైపు ఉంటుంది అనేది చూడడానికి అందరూ కూడా వేచి చూసేటువంటి ఒక పరిస్థితి. అంటే మీకు నమ్మకం ఉందా ఎలక్షన్స్ సక్రమంగా జరుగుతాయి, పారదర్శకంగా జరుగుతాయి అనేటువంటి నమ్మకం మీకు ఉందా సార్ ఈ గవర్నమెంట్ మీద? సార్ ఒకటైతే చెప్తాను సార్, ఎలక్షన్లు ఏ రకంగా జరిగినా, పారదర్శకంగా జరిగినా లేకపోతే ఏకపక్షంగా జరిగినా, ప్రజలు అందరూ కూడా విఘ్నులయ్యి చూస్తానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. వీరు చేసేటువంటి పరిపాలన కానివ్వండి, వీరు చేసేటువంటి హామీల అమలు కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి భావావేశాలని వ్యక్తపరచడానికి ఖచ్చితంగా ప్రజలు ఓటు అనే ఆయుధంతో సిద్ధంగా ఉన్నారు. అది కూటమి పార్టీలకు రెఫరెండంగా ఉంటుందా, వాళ్ళ యొక్క పరిపాలనకు రెఫరెండంగా ఉంటుందా, లేకపోతే సూపర్ 6 హామీలలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చెప్పే విధంగా ఉంటుందా అనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి